రేవంత్ అన్న ఇంటెలిజెన్స్ వాళ్ళని పెట్టి తెలుసుకుంటున్నట్టు అసలు ఏం జరుగుతుంది, ఏం కథ, అసలు ఎందుకు ఈ మంత్రులు అసలు నా కుర్చీ ఉంటుందా పోతుందా, ఉంటుందా పోతుందా, ఆయనతో నా కూర్చుని ఏమైనా కథం చేస్తారా, నా ముఖ్యమంత్రి ఉంటుందా పోతుందా అని చెప్పి రకరకాలుగా రేవంత్ అన్న ఇంటెలిజెన్స్ వాళ్ళని పెట్టి తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నట్టు. దీంట్లో ఇంకో పెద్ద ట్విస్ట్ ఏది తెలుసా, ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి నిజంగా మీటింగ్ పెడితే పోతలేడు. ఇంకోటి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి మీటింగ్లలో మాట్లాడతలేడు, యాక్టివ్ ఉంటలేడు. తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా సైలెన్స్ అయిపోయాడు. ఈ మధ్యకాలంలో కోమటిరెడ్డి ప్రెస్ మీట్లు పెట్టంగా చూసినావా, ఒక మీడియా చిట్ చాట్ పెట్టిండు. ఏం తెలుసా, జగ్గారెడ్డికి పీసీసీ 10 వస్తే బాగుంటుంది కోమటిరెడ్డి చెప్పిన మాట. ఎందుకన్నాడు తెలుసా ఆ మాట, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఎక్కువైపోయింది కాబట్టి. రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ కోమటిరెడ్డికి నచ్చలేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరించడం, ఎమ్మెల్యేలను పట్టించుకుంటలేడు. ఆయనే కదా మరి, రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, రోహిన్ రెడ్డి, ఫహీం ఖురేషి వీళ్ళు ఉంటే చాలు. రేవంత్ ఎంత వ్యతిరేకత ఉంది తెలుసా, ఘోరమైన వ్యతిరేకత. ఎమ్మెల్యేలు వాళ్ళ కాన్స్టిట్యున్సీలో తిరగలేని పరిస్థితి. అసలు పెళ్లిలకు పోయినా సావులకు పోయినా కూడా ఎమ్మెల్యేలను కార్లని అడుగుంటారు. డోర్ తీద్దామంటే కథం. రైతు బంధు ఏమైంది సార్, మహిళలకు 2500 ఏమైంది సార్, కళ్యాణ లక్ష్మి ఏమైంది, తులం బంగారం ఏమైంది, ఇవన్నీ అడుగుతారు. ఎమ్మెల్యేలు సమాధానం చెప్పేటటువంటి పరిస్థితి లేదు. ఇవన్నీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలిసింది కథ అంతా. రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ అంతా ఉత్తమ్ కుమార్ రెడ్డికి అర్థమైంది. చాలా మంది ఎమ్మెల్యేలు ఉత్తమ్ కుమార్ రెడ్డి కంప్లైంట్ ఇస్తున్నారట, సార్ ఏంది సార్ మీరు ముఖ్యమంత్రి అవుతారు అనుకుంటే మీరు కాలేదు, రేవంత్ రెడ్డికి ఇచ్చారు. ఈ రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, పట్టించుకుంటలేడు, మాట్లాడతలేడు. రేవంత్ అన్న మొన్న సిఎల్పి మీటింగ్ పెడితే 8 మంది ఎమ్మెల్యేలు డుమా వచ్చారు. సిఎల్పి మీటింగ్ కూడా రాలే. ఆ సిఎల్పి మీటింగ్లో రాజగోపాల్ రెడ్డి 10 మంది ఎమ్మెల్యేలతో భేటీ అయ్యండి అని చెప్పినాం చూసినావా. ఆ సీక్రెట్ మీటింగ్లో ఉన్నటువంటి 5 మంది ఎమ్మెల్యేలు సిఎల్పి మీటింగ్ రాలేదట. అక్కడ రేవంత్ అన్నకి ఎంత పెద్ద బాధ ఉంటుంది, ఎందుకు వస్తలేరు వీళ్ళు, ఏంది ఏం జరుగుతుంది ఏం కథ అని చెప్పి రేవంత్ అన్న పరిశాన్లు ఉన్నాడు.